భద్రాద్రి కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఉండేందుకు 650 కోట్లకు పైగా నిధులతో అమ్మ ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేశారు. పేద పిల్లలకు మంచి విద్యను అందించడమే లక్ష్యంగా అమ్మ ఆదర్శ పాఠశాలలు పనిచేస్తాయన్నారు మంత్రి పొంగులేటి. ఇక అంతేకాకుండా మిషన్ భగీరథ పథకాన్ని పునరుద్ధరించి గిరిజన ప్రాంతాల్లో తాగునీటి అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రైవేట్ సెక్టార్ ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా మంచి విద్య టీచింగ్ చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అమ్మ ఆదర్శ స్కూల్స్ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ఫోకస్ చేయడం జరిగింది. ప్రధానంగా ఒక స్కూల్సే కాదు, కాలేజీల సెక్టార్ లో కూడా విద్య పట్ల ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది. అదే రకంగా ఇందాక రివ్యూలో అనేక స్థానిక సమస్యలు సెక్టార్ వైజ్గా డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వంలో ఏదైతే మంచినీళ్ళ స్కీము మిషన్ భగీరథ కార్యక్రమాన్ని సుమారు 39,000 పైగా కోట్లతో ఖర్చు చేస్తే ఈ మారుమూల ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో వాటర్ సప్లై ఎలా ఉందనంటే నిజంగా చాలా అధ్వానంగా ఉందనేది రాబోయే ఆగస్టు 15 లోపు రైతుల రుణమాఫీ విషయంలో తప్పకుండా ఈ ప్రభుత్వం చేపడుతుందని చెప్పాం. అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో వారు దీని మీద ఒక ప్రణాళిక తయారు చేశారు. ఇచ్చిన ప్రతి మాటని ఈ ప్రభుత్వం ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు.